మహాశివరాత్రి సందర్భంగా జిల్లాలోని పలు శైవ క్షేత్రాలు భక్తులతో కలకలలాడేందుకు సిద్ధమవుతున్నాయి. అందులో అతి ప్రాచీన శైవ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన భైరవకోన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. నల్లమల అడవుల నడుమ వెలసిన భైరవకోన ఒక అద్భుతమైన చారిత్రక ప్రకృతి రమణీయ శైవ క్షేత్రం. 7-8వ శతాబ్ద కాలంలో ఒకే కొండను తొలిచి నిర్మించిన 8 అద్భుత శివాలయాలు ఇక్కడి ప్రత్యేకత. పల్లవుల శిల్పకళా వైభవానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడ 200 మీటర్ల ఎత్తు నుంచి కురిసే జలపాతం ప్రధాన ఆకర్షణ. జలపాతం చుట్టూ దట్టమైన అడవులు భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. భైరవకోన ఆలయానికి ప్రతి శని, ఆదివారాల్లో భక్తులు భారీగా తరలివస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని, ప్రకృతి మధ్య ప్రశాంతతను అందిస్తుంది. కరెక్ట్గా వస్తుంది ఇది. ఓం గణపతయే నమః. ఓం మహాసరస్వత్యై నమః. మహాలక్ష్మ్యై నమః. మహాపార్వత్యై నమః. త్రిముఖ దుర్గా బర్గులేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం నమ శివాయ. నా పేరు సుధాకర్ శర్మ. నేను గత 20 సంవత్సరాలు ఈ భైరవ నక్షత్రంలో అర్చకుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా ఈ క్షేత్రము మార్కాపురం జిల్లాకు చెందినటువంటి కనిగిరి నియోజకవర్గంలో చెందినటువంటి సిఎస్పురం మండలం పరిధిలోని కొత్తపల్లి గ్రామ పంచాయతీ చెందినటువంటి ఈ పరిధిలో చెందినటువంటిది. ఇక్కడ ప్రధానంగా భైరవేశ్వరుడు క్షేత్రపాలకుడు అయినందువలన భైరవ కోన అనేటువంటి పేరు వచ్చిందనమాట. అంటే ప్రథమంగా ఇక్కడ భైరవ స్వామిని మనం దర్శించుకోవాలి. తర్వాత ఈ భైరవేశ్వర స్వామికి ఎదురుగా మనకి 3 ముఖాల అమ్మవారు దర్శనమిస్తుంది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు కలిసి అమ్మవారు త్రిముఖ దుర్గాంబ పిలువబడుతున్నది. అమ్మవారు ముందుగా మనకు భర్గులేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు. తర్వాత ఇక్కడ ప్రత్యేకత ఏకరాతిలో ఒకే శిలలో అష్టగృహాలయాలు మొత్తంగా కలిపి అన్ని కూడా 108 శివలింగాలు మనకు దర్శనమిస్తాయి. ఇంకా క్షేత్రం అంతా కూడా తీసుకున్నట్లయితే ఈ కొండ పరిధిలో మొత్తం కూడా 1,01 శివలింగాల మయం. తర్వాత ఇక్కడ మనం అష్టగృహాలయాలు చెప్పుకున్నాం కదా. ఈ అష్టగృహాలలో ప్రతి చోట కూడాను విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, చండీశ్వరుడు, తర్వాత శివుడికి ఒకవైపున బ్రహ్మదేవుడు, ఒకవైపున విష్ణుమూర్తి, ద్వారపాలకులు శృంగీశ్వర, భృంగీశ్వరులు కూడా అందరూ కూడా మనకు కైలాసం ఉన్నట్టుగా అంత పరివారం అంతా కూడా మన ఇక్కడ దర్శనం ఇస్తారు. కాబట్టి భైరవుని దర్శించుకుంటే మనము అందరి దేవతలను దర్శించుకున్నట్టు అనమాట. తర్వాత ప్రతి శివలింగానికి కూడా ఇక్కడ బ్రహ్మసూత్రం ఉంటుంది. ఈ బ్రహ్మసూత్రం యొక్క ప్రత్యేకత ఏమిటంటే అంటే శివలింగాన్ని దర్శించుకుంటేనే మనం కొన్ని వేల శివలింగం దర్శించుకున్న ఫలితం మనకు లభిస్తుంది అనమాట. అయితే ఈ బ్రహ్మసూత్ర ఫలితం ఇది అన్నమాట. కాబట్టి భైరవకోనకు వస్తే మనకి
అనేటువంటి మనకు ముక్తి లభిస్తుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా 6వ శతాబ్దం అంటే చోళుల పల్లవుల కాలానికి చెందినటువంటి కాలంలో కొంతమంది మునీశ్వరులు వాళ్ళు తపస్సు చేసుకునే యొక్క నిమిత్తంగా నేను కూడా మునుల ప్రతిష్ఠ అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా సుమారుగా 1500 సంవత్సరాల పైన చెందినటువంటి అన్నమాట ఇవన్నీ కూడా. కాబట్టి ఈ యొక్క చాలా ప్రాశస్త్యమైనటువంటివి. కాబట్టి భక్తులందరూ కూడా ఇక్కడ అందరూ కూడా దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ఈ భైరవగణ క్షేత్రంలో ప్రధానంగా ఇక్కడ సోనవాస అనగా జలపాతం ఇక్కడ చాలా విశిష్టమైనటువంటిది. మొత్తం మీద ఈ క్షేత్ర ప్రజలు అంతా కూడా 101 కోనేరు ఉంటుంది. ఈ కోనేరు అన్ని కూడా అన్ని అంతస్తులుగా ఒకదాంట్లో ఒకటి అన్ని కూడా దుముకుతూ మధ్య భాగం కూడా అన్ని కూడా అన్ని ప్రవహిస్తూ కూడా ఇప్పుడు 360 రోజులు సంవత్సరం పొడుగునా కూడా ఇవి ఎప్పుడు ఎండకుండా నిరంతరము కూడా ఇవి ప్రవహిస్తూనే ఉంటాయి. ఎంత ఎండలైనప్పటికీ కూడా ఇవి ఎప్పుడు కూడా ఎండదు. కాబట్టి ఇక్కడ స్నానం చేసేటువంటి వాళ్ళకి సంపూర్ణ ఆరోగ్యాలు వాళ్ళకు ప్రాప్తిస్తాయి. ఎందుకంటే అనేక వనమూలికల గుండా ఈ జలం ప్రవహిస్తుంది కనుక. కాబట్టి మనం ఆ జలమును స్నానం ఆచరించడంతో సంపూర్ణ ఆరోగ్యాలు కూడా ప్రాప్తిస్తాయి. కాబట్టి ఇక్కడ భక్తి, ముక్తి, ఆరోగ్యం అన్ని కూడా సంప్రదిస్తాయి అన్నమాట. అలా ఇది చాలా విశేషమైనటువంటిది. ఓం నమ శివాయ. నా పేరు కిషోరు. నేను గత 10 ఏళ్ళుగా ఇక్కడ అర్చకుడిగా చేస్తున్నాను. ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడు కావున అంటే ఓం నమ శివాయ. నా పేరు కిషోరు. ఇక్కడ 10 సంవత్సరాలుగా అర్చకుడిగా ఉంటున్నాను. ఈ భైరవ కోన క్షేత్రంలో కాలభైరవుడు ప్రధానమైనటువంటి స్వామిగా నెలకొని ఉన్నాడు. అలాగే త్రిముఖ దుర్గాంబ మరియు నగరేశ్వర స్వాములు, అలాగే అష్టకాల ప్రచండ భైరవుడు, అలాగే పక్షిఘాత లింగము, మల్లికార్జున లింగము, భీమేశ్వర లింగము, రామేశ్వర లింగము, శశినాగలింగము, కాశీ విశ్వేశ్వర లింగము, రుద్రలింగము, అలాగే అనేకమైనటువంటి చిన్న చిన్న శివలింగాలతో సహా శివకేశవుల విగ్రహాలు మరియు నటరాజ స్వరూపమైన విగ్రహాలు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలు, అలా అనేకమైనటువంటి భారవాహకులు, సింహగ్రస్తమైనటువంటి చిహ్నమైనటువంటి సింహవాహనాలు కలిగినటువంటి కళాఖండములు అన్నీ కూడా ఈ రాతిలో చెక్కబడి ఉన్నవి. ఇవి విశేషంగా భారతఖండములో 18వ చారిత్రక ఖండంగా కూడా పేర్కొనబడి ఉన్నారు. అలాగే అనేక మంది పోర్చుగీస్ వారు కానీ అలాగే విదేశాల నుంచి వచ్చి ఇక్కడ రీసెర్చ్ జరిపి ఇది ఎంతో ముఖ్యమైనటువంటి పురాతనమైనటువంటి క్షేత్రంగా వాళ్ళు పేర్కొనబడి ఉన్నారు. అలాగే ఈ క్షేత్రాన్ని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ఎండోమెంట్ మరియు టూరిజం శాఖ వారు కూడా దీనికి విశేషంగా వాళ్ళ యొక్క సేవలు అందించుతున్నారు. అలాగే ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అనేక సహాయ సౌకర్యాలు అందించడానికి కూడా అనేకమైనటువంటి సౌకర్యాలు రూపొందించి ఉన్నారు. కావున శివరాత్రికి జరిగేటువంటి అనేక పూజా కైంకర్యాలు కానీ మరియు విశేష కళా కార్యక్రమాలు కానీ అనేకమైనటువంటి భక్తులకు సౌకర్యవంతంగా రూపొందించడానికి ఇంకా చాలా చాలా అరుదైనటువంటి విశేష కార్యక్రమాలు జరపడానికి కూడా సిద్ధం చేసి ఉన్నారు. ఓం నమః.